మోటివేషనల్ స్పీచ్. అయితే తీర్థం మంచి కలసంలో పోస్తే తీర్థం అవుతున్నట్లుగా మీకు చెప్పిన విషయాలు ఎన్ని చెప్పినా కూడా ఒక మంచి వ్యక్తి అంటే మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి మంచి విషయాలు చెప్పడం వల్ల ఎక్కువ విద్యార్థులకు ఎక్కువ చేరువవుతుందనే ఉద్దేశంతో సార్ కొన్ని విషయాలు మీకు మోటివేట్ చేయడానికి కానీ అంతేకాకుండా సమాజంలో జరిగే విషయాలు కానీ చెప్పడానికి మీ ముందున్నారు. సార్ని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ ఈవినింగ్. ప్రిన్సిపల్ మేడం గారికి, మిగతా టీచర్స్ అందరికీ, గోవిందరాజు గారికి అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఏంటి ఫేర్వెల్ 10th క్లాస్ స్టూడెంట్స్కి? ఓకే, అందరికీ కూడా ముందుగా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ ఫేర్వెల్ మీ అందరికీ ఒక బాధ్యతను పెంచుతుంది. ఈ రోజు నుంచి మీకు ఎగ్జామ్స్ దగ్గరలో ఉంటాయి. మీరు ఈ రోజు నుంచి స్కూల్కి వెళ్ళకూడదు, వెళ్ళక్కర్లేదు అనేది ఒక మీరు అనుకోవడం కాదు. మీరంతా కూడా ఇంటి దగ్గర ఉండి మంచిగా చదువుకొని టైంని మంచిగా ఉపయోగించుకొని మీకు ఉన్నటువంటి రోజులో 24 గంటల టైం ఏదైతే ఉందో దాన్ని ఎఫెక్టివ్గా ఉపయోగించుకొని వస్తున్నటువంటి ఎగ్జామ్స్ డిసిప్లిన్తో ఎలాంటి మీ యొక్క మైండ్ డైవర్ట్ కాకుండా ఈ సెల్ ఫోన్లో కానీ ఇంకొక విషయాల్లో కానీ చుట్టాలు బంధువులు అలాంటి విషయాల్లో కానీ డైవర్ట్ అవ్వకుండా మీ యొక్క టైంని అంతా కూడా మీ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేసి 10th క్లాస్లో ఒక మంచి మార్క్స్తో మీరు పాస్ అయ్యి ఈ స్కూల్కి, అదేవిధంగా మీకు, మీ పేరెంట్స్కి, మీ యొక్క విలేజ్కి ఒక మంచి పేరు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే కాకుండా ఈ 10th క్లాస్ అనేది ఇదేమి స్కూల్ స్టడీస్ అంటే అంత ఈజీగా తీసుకోకూడదు. మీ 10th క్లాస్ 50% మీ స్టడీ కంప్లీట్ అయిపోయినట్టే. 10th క్లాస్ చదువుకున్నారంటే 10th క్లాస్లో ఆల్మోస్ట్ వరల్డ్ తాలూకా హిస్టరీ, ఎకనామీ, సోషియాలజీ అంతా కవర్ అవుద్ది. మీరు సమాజంలో మనం ఎలాగ ఉండాలి, ఏంటి మన పాత్ర ఏంటి, దేశానికి వెన్నుముక విద్యార్థులు అంటారు ఎందుకు, ఈ విషయాలన్నీ మీరు మైండ్లో పెట్టుకోవాలి. మనం బాగా చదువుకొని మంచిగా లైఫ్లో సెటిల్ అయితే దేశం కూడా తలసరి ఆదాయంలో ప్రపంచంలో పోటీ పడగలుగుతుంది. లేదంటే మనం చదువుకోకుండా మంచి ఉద్యోగాల్లో స్థిరపడకుండా ఉంటే మన యూత్ అంతా కూడా సెటిల్ అవ్వకపోతే ఆటోమేటిక్గా మన ఎకానమీ కూడా డౌన్ అయిపోద్ది. సో విద్యార్థులు దేశానికి వెన్నెముక, యూతే దిక్చూసి. మీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు కొన్ని విషయాలు తెలియదు. ఈ ఏజ్లో ఏం చేయాలి, ఏంటి, ఏ విధంగా చదువుకోవాలి, మన మైండ్ డైవర్ట్ అవ్వకుండా ఏ విధంగా కాన్సన్ట్రేషన్ చేయాలి స్టడీ మీద. అదే ఇప్పుడు మార్చిలోనే, ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి అనుకుంటే ఈ రోజులన్నీ మీకు ఎన్నో రోజుల్లో కనిపిస్తాయి కానీ కాదు. ఒక రోజు ఒక క్షణంలాగా గడిచిపోతుంది, 1 మంత్ ఒక రోజులాగా గడిచిపోతుంది, 1 మంత్ అయితే ఒక సంవత్సరం అయితే 1 మంత్ లాగా గడిచిపోతుంటుంది. ఎవరైతే బాగా కష్టపడి చదువుతారో, ఎవరికైతే టైం సరిపోతుంటారో వాళ్ళకి, ఎవరైతే టైం పాస్ చేయాలనుకుంటారో వాళ్ళకి మాత్రం రోజు గడవదు. ఈ రోజు ఎప్పుడు రాత్రి అవుతుంది, ఎప్పుడు పడుకుంటాం, లేకపోతే ఎప్పుడు టీవీ చూస్తాం, ఎప్పుడు సెల్ ఫోన్ చూస్తాం అనే విషయాల మీదే కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఎవరైతే బాగా హార్డ్ వర్క్ చేస్తారో, సబ్జెక్ట్ గెయిన్ చేయాలనుకుంటారో వాళ్ళకి టైం సరిపోదు. సో అందరూ కూడా ఆల్ సబ్జెక్ట్స్ పైన మీకు నెక్స్ట్ 10th అయిపోయిన తర్వాత మీకు సబ్జెక్టు బైఫర్కేషన్ అనేది అయిపోద్ది. ఎవరికి ఏ సబ్జెక్ట్లో వెళ్ళాలనుకుంటే ఆ సబ్జెక్ట్లో వెళ్తారు. బట్ ఈ 10th వరకు బేస్ అన్ని ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. మీరు ఎంత గ్రిప్ సంపాదించుకుంటే ఆ తర్వాత మీకు కాంపిటేటివ్ కానీ దేనికి కానీ అంత ఉపయోగపడుతుంది. లేదంటే మరి 10th క్లాసు పర్ఫెక్ట్ నాలెడ్జ్ కానీ బేస్ కానీ లేకపోతే తర్వాత మీరు సక్సెస్ అవ్వలేరు. సో కాబట్టి మీరందరూ కూడా మంచిగా ఆల్ సబ్జెక్ట్స్లో మంచి పర్ఫెక్ట్గా చదువుకొని టైంని ఎఫెక్టివ్గా ఉపయోగించుకొని ఏ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంట్లో ఉన్నాయి, ఎక్కడైనా వాటిని మీరు మైండ్లో పెట్టుకోకుండా మీ యొక్క ఏదైతే ఉందో మీ కెరీర్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా కష్టపడి హార్డ్ వర్క్ చేసి మంచి మార్కులతో పాస్ అయ్యి ఈ స్కూల్కి, మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి, మీ విలేజ్కి
అలాగే ఈ సొసైటీకి మంచి పేరు తీసుకొస్తారని కోరుకుంటూ మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ ముగిస్తున్నాను. సిఐ గారు చక్కనైనటువంటి విషయాలు మిమ్మల్ని ఉద్దేశించి మీరు ఎలా ఉండాలి, ఈ పరీక్షలకి ఎలా సన్నద్ధం అవ్వాలి అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా వివరించినందుకు ఆయనకి మన పాఠశాల తరపున విద్యార్థులందరి తరపున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మన చీపురుపల్లి వాసి మానవీయత స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షులైనటువంటి మనకి RECSలో ఉద్యోగం చేస్తూ రిటైర్ అయిపోయి ఉన్నారు. మరి గోవిందరావు గారిని పిల్లల్ని ఉద్దేశించి 2 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నా. ముందుగా వేదిక అలంకరించిన మన సిఏ గారికి, ప్రిన్సిపల్ మేడం గారికి, మేషర్కి, అలాగే వేదిక ముందున్న మన టీచర్లకి నా నమస్కారాలు, విద్యార్థులకు నా ఆశీర్వచనాలు. ముఖ్యంగా ఇప్పుడు సిఏ గారు ఎంత పని ఒత్తిడిలో ఉన్నా కేవలం మీకు విజిట్ చెప్పడానికి వచ్చారు ఆయన. అలాంటి ఆయనకి మీరందరూ ఏం చేస్తారు చెప్పడంతో? వాళ్ళ డ్యూటీ 24 అవర్స్, మీకు తెలిసే విషయం. వాళ్ళు 24 గంటలు పనిచేయాలి. ఏ క్షణం అంటే నాకు సంబంధం లేదనుకున్నా నేరాలు ఘోరాలు జరుగుతాయి. అలాంటి వ్యక్తులు మీ దగ్గరికి మిమ్మల్ని ఆశ్రయించడానికి వచ్చారంటే మీరు చేసుకున్న నిజంగా అంటే చీపురుపల్లి మిగతా ప్రాంతాల్లో బోర్డు స్కూళ్ళు ఉన్నాయి, అయినా ఈ స్కూల్ మీద అభిమానం కొద్దీ వచ్చారు. మీరు అంటే ముఖ్యంగా దీనిలో చెప్పాల్సింది ఏంటంటే రేపు మీ ఇప్పుడు మీరు 10th క్లాస్ వరకు వచ్చారంటే ఆల్మోస్ట్ సార్ చెప్పినట్టు సగం ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినట్టే. ఇక మీరు మరొక 10 సంవత్సరాలు ఇష్టంతో కష్టపడి చదివితే కనుక మీ జీవితాంతం అంటే మరొక 90 సంవత్సరాలు మీరు మంచి భవిష్యత్తు కలుగుతారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. వింటున్నారా పిల్లలు? ఒక చిన్న కథ చెప్తాను వినండి. ఒక శిల్పి ఒక కొండ దగ్గరికి వెళ్ళి చాలా రాళ్ళు తెచ్చుకొని విగ్రహాలు చెక్కాలని శిల్పి తీసుకొచ్చి రాళ్ళు తీసుకొచ్చి విగ్రహాలు చెప్తున్నాడు. ఆ మిగతా రాళ్ళని ఇటు శిల్పి చెక్కినప్పుడు ఏంటంటే రాయికి రోజు చెమ్మిడి దెబ్బలు తగ్గుతుంటాయి. ఆ మిగతా రాళ్ళని మంచి పని అయింది, ఆ రాయలకు మంచి పని అయిందని సరదా పడుతుంటాయి. అయితే కొన్నాళ్ళు పోయాక ఈ రాళ్ళన్నీ శిల్పి చెక్కిన రాళ్ళు శిల్పాలు అవుతాయి. శిల్పాలు అయ్యి అవి కోవుల్లో ప్రతిష్ఠిస్తారు. మిగతా రాళ్ళన్నీ ఏంటవుతాయి తీసుకొచ్చి కింద గచ్చులుగా లేకపోతే రాళ్ళుగా పెడతారు. అప్పుడు ఏంటవుతుంది, ఈ శిల్పి చెక్కిన రాళ్ళు జీవితాంతం పూజించబడతాయి. ఈ రాళ్ళు మాత్రం ఏంటవుతాయి జీవితాంతం తొక్కబడతాయి. అలాగే మీరు మీ శిల్పి ఇక్కడ ఎవరు? మీ తల్లిదండ్రులు, ఈ టీచర్లు, మీ గురువులు. వీళ్ళు చెప్పిన ప్రకారం చదువుకొని చక్కగా భవిష్యత్తు సంపాదించుకోవాలనుకుంటే మీ జీవితాన్ని శిల్పాల్లో చెప్పుకోవాలనుకుంటే అది కేవలం మీ చేతుల్లోనే ఉంది. మీరు మీ జీవితాన్ని శుభ్రంగా చెప్పుకొని అందరితో సార్లాగా అలాగే మీ ప్రిన్సిపల్ మేడం లాగా మీ టీచర్లాగా 10 మంది మిమ్మల్ని గౌరవించాలి. మిమ్మల్ని ఎవరూ వేరే చూపించకూడదు. ఆ విధంగా నడుచుకోవాలి. అది ఏంటి ఇష్టంతో కష్టపడి మరో 10 సంవత్సరాలు కష్టపడితే కనుక మీ జీవితాంతం 90 సంవత్సరాలు శుభ్రంగా ఉండగలరు. ఓకే, థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ మేడం గారికి నా ధన్యవాదాలు. గోవిందరావు గారు సూక్ష్మంలో మోక్షాలను చూపించారా? అవునా కాదా? మీరు శిల్పి చెక్కిన బొమ్మల్లాగా ఉండాలి కానీ కింద తొక్కబడే రాళ్ళలాగా ఉండకూడదు అనేటువంటిది ఆయన ఇచ్చినటువంటి గొప్ప సందేశం. మరి అలా ఉంటారా? ఇలా ఉంటారా? ఎలా ఉంటారు? ఎలాగా? శిల్పాల్లాగా ఉంటారా? శిలల్లాగా ఉంటారా? వెరీ గుడ్. మరి ఇంతటి గొప్ప కార్యక్రమానికి వచ్చి పిల్లలను ఉద్దేశించి వారి యొక్క విలువైనటువంటి సూచనలు సలహాలు ఇచ్చినటువంటి
మన సిఐ గారికి, అలాగే గోవిందరావు గారికి, మన ప్రధాన ఉపాధ్యాయుల వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా పాఠశాల మీ అందరికీ తెలుపుకుంటుంది సార్. పిల్లల తరపున కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.